మన భూమిపై ఉన్న అతిపెద్ద రహస్యాలు సముద్రం లోతుల్లో దాగి ఉన్నాయి. మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే నిజాలు మనకు తెలియకుండానే సముద్రంలో జరుగుతూనే ఉంటాయి. ఈ వీడియోలో సముద్రానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం. నంబర్ 1. మనకు తెలిసినట్టు ఆక్సిజన్ అంటే అడవులు అనుకుంటాం కదా. కానీ నిజమేంటంటే మనం శ్వాస తీసుకునే ఆక్సిజన్లో సగానికి మించిన భాగం సముద్రం నుంచే వస్తుంది. సముద్రంలో ఉండే అతి చిన్న జీవులు ఫైటోప్లాంక్టన్ సూర్యకాంతిని ఉపయోగించి ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఎంత చిన్నవంటే కంటికి కూడా కనిపించవు. కానీ ఇవే భూమిపై జీవానికి ఆధారం. అడవుల కంటే ఎక్కువ ఆక్సిజన్ ఇస్తూ సముద్రం మన ఊపిరిని నిశ్శబ్దంగా కాపాడుతుంది. నెంబర్ 2. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఏది అంటే మనకు వెంటనే ఎవరెస్ట్ గుర్తుకు వస్తుంది. కానీ నిజం ఏంటంటే సముద్రం కింద ఎవరెస్ట్ కంటే ఎత్తైన పర్వతాలు కూడా ఉన్నాయి. సముద్రం అడు విస్తరించిన మిడ్ ఓషన్ రిడ్జ్ భూమిపై ఉన్న అతి పొడవైన పర్వత శ్రేణి. ఈ పర్వతాలు వేల కిలోమీటర్ల పొడవున సముద్రం కింద దాగి ఉన్నాయి. మనకు కనిపించకపోయినా ఇవే భూమి నిర్మాణాన్ని నిరంతరం మార్చుతూనే ఉంటాయి. సముద్రం కింద కూడా భూమి ఇంకా జీవంతో కదులుతూనే ఉంది. నెంబర్ 3. సముద్రం లోతుల్లోకి వెళ్తే నీటి బరువు ఊహించలేనంతగా పెరుగుతుంది. అక్కడ ఒత్తిడి అంత తీవ్రంగా ఉంటుంది కాబట్టి సాధారణ ఉక్కు కూడా క్షణాల్లో నలిగిపోతుంది. ఒత్తిడి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అందుకే లోతైన సముద్రాన్ని అన్వేషించే సబ్మరిన్లు ప్రత్యేకంగా తయారుచేస్తారు. అయినా సరే సముద్రం లోతు ముందు మన టెక్నాలజీ చాలా చిన్నదే. సముద్రం శాంతంగా కనిపించినా లోపల అపార శక్తిని దాచుకుంది. నెంబర్ 4. రాత్రి సముద్రం చూస్తే చీకటి మాత్రమే కనిపిస్తుందనుకుంటాం కదా. కానీ కొన్నిచోట్ల సముద్రం రాత్రివేళ వెలుగుతుంది. నీటిలో ఉండే చిన్న జీవులు బయోల్యూమినెసెంట్ ప్లాంక్టన్ కదిలితే వెలుగు విడుదల చేస్తాయి. అలలు తాకినప్పుడల్లా నీలిరంగు వెలుగు మెరుస్తుంది. అది ఒక అద్భుతమైన ప్రకృతి లైట్ షోలా ఉంటుంది. సముద్రం చీకట్లో కూడా తన అద్భుతాన్ని చూపిస్తుంది. నెంబర్ 5. సముద్రం అడుగున కూడా సరస్సులు ఉంటాయంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. కొన్నిచోట్ల సముద్రం కింద చాలా ఉప్పుగా ఉన్న నీరు చేరి ప్రత్యేకమైన సరస్సుల్లా ఏర్పడుతుంది. ఈ ఉప్పు నీరు సాధారణ నీటితో కలవకుండా కిందనే ఉండిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే సముద్రం కింద జలపాతాల్లా నీరు ప్రవహిస్తుంది. భూమిపై మాత్రమే కాదు, సముద్రం కింద కూడా ప్రకృతి అద్భుతాలు దాగి ఉన్నాయి. నెంబర్ 6. భూమి వేడిగా మారుతుందా లేదా చల్లబడుతుందా అన్నది సముద్రం మీదే ఆధారపడి ఉంటుంది. సముద్రాలు సూర్యుని వేడిని తమలోకి తీసుకొని మెల్లగా విడుదల చేస్తాయి. అలాగే మనుషులు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్లో పెద్ద భాగాన్ని కూడా సముద్రం గ్రహిస్తుంది. ఇదే కారణంగా వర్షాలు, తుఫాన్లు, మాన్సూన్ లాంటి వ్యవస్థలు ఏర్పడతాయి. సముద్రం లేకపోతే భూమి నివసించలేని గ్రహంగా మారిపోయేది. మన వాతావరణానికి నిజమైన కంట్రోలర్ సముద్రం. నెంబర్ 7. మరణమనేది అందరికీ తప్పనిసరి అనుకుంటాం కదా. కానీ సముద్రంలో ఒక జీవి మాత్రం ఆ నియమాన్ని చెరిపేసింది. ఇమ్మార్టల్ జెల్లీఫిష్ అనే ఈ జీవి వృద్ధాప్యంలోకి వెళ్లిన తర్వాత కూడా మళ్లీ తన చిన్న దశకి తిరిగి మారగలదు. అంటే తన జీవన చక్రాన్ని రీసెట్ చేసుకుంటుంది. ప్రకృతి దృష్టిలో ఇది దాదాపు అమరత్వమే. సముద్రం జీవనానికి ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకుంది. నెంబర్ 8. మనకు వినిపించే శబ్దాలు గాలిలో కొద్ది దూరం వెళ్ళాక మాయమవుతాయి. కానీ సముద్రంలో మాత్రం శబ్దం పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తుంది. సముద్రంలో ఉన్న ప్రత్యేకమైన నీటి పొరల్లో శబ్దం వంకరగా తిరుగుతూ వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ సహజ సౌండ్ హైవేని తిమింగలాలు ఉపయోగించి సముద్రం ఒక చివర నుంచి మరో చివర మాట్లాడుకుంటాయి. ఒక చిన్న శబ్దం కూడా అపారమైన దూరాన్ని దాటగలదు. సముద్రం నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాటలతో నిండిపోయి ఉంటుంది. నెంబర్ 9. భూమిపై జీవమంటే అడవులు, భూమి మీద జీవులు మాత్రమే అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే భూమిపై అతిపెద్ద జీవన ప్రాంతం సముద్రమే. భూమి ఉపరితలంలో 70% కంటే ఎక్కువ భాగాన్ని సముద్రం కప్పి ఉంటుంది. కోట్లాది జీవులు చిన్న బ్యాక్టీరియా నుంచి భారీ తిమింగలాల వరకు ఇక్కడే జీవిస్తాయి. భూమి మీద ఉన్న అన్ని జీవన ప్రాంతాల కంటే సముద్రమే పెద్దది. మనకు కనిపించని లోతుల్లో జీవం నిరంతరం కదులుతూనే ఉంది. నెంబర్ 10. సముద్రమంటే మనకి వెంటనే నీలం రంగే గుర్తుకొస్తుంది కదా. కాని సముద్రం ఎప్పుడూ నీలంగా ఉండదు. నీటి లోతు, సూర్యకాంతి, ప్లాంక్టన్ పరిమాణం మీద ఆధారపడి సముద్రం రంగు మారుతుంది. కొన్నిచోట్ల అది పచ్చగా, కొన్నిచోట్ల గోధుమగా, మరికొన్ని చోట్ల ఎరుపు రంగులో కూడా కనిపిస్తుంది. అంటే సముద్రం రంగు మారడం ఒక ప్రకృతి సంకేతం. సముద్రం మనకు కనిపించినంత సింపుల్ కాదు.